హాయ్ అండి, ఈరోజు హోటల్ స్టైల్ పెసరట్టు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈజీ రెసిపీ అండి. దానికి కావలసిన పదార్థాలు 1 కప్పు పెసలు, 1/2 కప్పు బియ్యం కడిగి నైట్ 6 అవర్స్ అన్నా 7 అవర్స్ అన్నా నానబెట్టుకుంటే సరిపోతుంది. నానబెట్టుకున్నాం కదండి పెసలు బియ్యం కలిపి, దానిలోకి అల్లం చిన్న ముక్క సరిపోతుంది, 5 పచ్చిమిర్చి, అందులో కొంచెం సాల్ట్ వేసి మిక్సీ చేసుకున్నాం. మిక్సీ చేసే విధానం కూడా చూపిస్తాం. పెసలు దీంట్లో మిక్సీలో వేద్దామండి. అలా పచ్చిమిర్చి, కొన్ని వాటర్ వేసుకున్నాం. మిక్సీ ఈ విధంగా దోశ పిండిలాగా ఉండాలి. స్టవ్ మీద పెనం పెడదాం. పెనం పెట్టిన వెంటనే వేయకుండా దోశ ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచితే దోశలు నీట్గా వస్తుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ అనుకుని ఇట్లా ఆనియన్తో ఇలా రుద్దుదాం. దోశ చాలా బాగా వస్తుంది. నిదానంగా అన్నారు. స్పీడ్ అంటే పిండి వెంటనే గరిటె కతుక్కొని వస్తుంది. నిదానంగా అన్నారు. తర్వాత అల్లం వేయాలి. ఇలా అంతా స్ప్రెడ్ చేద్దాం. దోశ అంతా ఇలా ఉంది. తర్వాత క్యారెట్, తర్వాత వెల్లికారం వేసేది. తర్వాత ఆయిల్ కొంచెం వేస్తే సరిపోతుంది. మనం ఆనియన్ రుద్దాం కదండి, అందుకే దోశ అంటుకోకుండా ఇలా ఈజీగా వచ్చేస్తుంది. పెసరట్టు రెడీ అయిందండి. అల్లం చట్నీ, పల్లి చట్నీతో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి.